VS369 టీవీ న్యూస్ కి స్వాగతం. ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి భాగవతం. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి భాగవతం. చదువుల రామయ్య కాలనీ ఆర్చికి 5,000 రూపాయలు అయితే 21,000 రూపాయలు తీసుకున్న జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి. చదువుల రామయ్య కాలనీలో ఇంచున్నర పైపు కుళాయిలు 3 ఇళ్లకు ఒకటి అయితే ఇంటింటికి ఒక కుళాయి వేయిస్తానని 20,000 రూపాయలు తీసుకున్న ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి. 20,000 రూపాయలు తీసుకుని 1/2 ఇంచ్ పైపు వేయడం వల్ల నీళ్లు రాకుండా ఇబ్బందులు పడుతున్న చదువుల రామయ్య కాలనీ ప్రజలు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో జాయింట్ అకౌంట్ మీద ఉన్న ప్రెసిడెంట్ వెంకటశివుడు, క్యాషియర్ వెంకటేశ్వర్లు ఉన్న అకౌంట్ను మార్చిన నాగిరెడ్డి. నా ప్రమేయం లేకుండా జాయింట్ అకౌంట్లో పేరు ఎలా మార్చారని అడిగిన వెంకటశివుడు. జిల్లా నాయకులకు లేనిపోనివి కల్పించి ఏఐటీయూసీ యూనియన్ నుంచి బహిష్కరణ అని విశాలాంధ్ర పేపర్లో వేయించిన నాగిరెడ్డి. విచారణలు జరపకుండానే యూనియన్ నుంచి బహిష్కరణ చేసిన నంద్యాల జిల్లా నాయకులు వి రఘురామమూర్తి, పి సుంకయ్య. కామ్రేడ్ ఏఐటీసీ శ్రీశైలం మండలం జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి గారి భాగవతం. మేము ఏఐటీసీ ఆటో యూనియన్లో ఏదన్నా ఇబ్బందులు వస్తే ఆదుకోవాలని చెప్పి 50 మందిని ఆటో యూనియన్ వర్కర్స్ని కలిసి నెలకు 100 రూపాయలు వసూలు చేసుకుంటూ ఏదన్నా మా సమస్యలుంటే, ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోతే, మాలో ఒక మిత్రుడు ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్కు ఒక 10,000 ఇవ్వాలని చెప్పి మేము ఇదల్లా ఒక 100 రూపాయల స్టాంపు మీద రాపించుకొని అంతా ఇట్లా చేసుకున్నాం. మేము ఏఐటీసీ ఆటో యూనియన్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ శాఖలో ఉన్న సభ్యులు ఏదైనా సమయంలో ఆకస్మిక యాక్సిడెంట్లో మరణించిన వారి కుటుంబం అనగా వారి భార్య, పిల్లలకు 10,000 రూపాయలు, అక్షరాల 10,000 రూపాయలు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాము. అలాగే ఒడ్డే ఈరన్న అకస్మాత్తుగా మరణిస్తే మేమల్లా అంతా ఏఐటీసీ యూనియన్ వర్కర్స్ అందరం పోయి వాళ్ళ భార్య, పిల్లలకు ఒక 10,000 అప్పచెప్పాము. అలాగే మొన్న పోయిన సంవత్సరము ఆంజనేయులు ఏం పేరు శివాజీ, సున్నిపెంట శివాజీ అక్కడికి భయనశీలకి వెళ్ళి ఏదో హార్ట్ ప్రాబ్లం అయ్యి ఆయాసం అయ్యి చనిపోతే ఆ మనిషి అప్పటికి చేరి ఒక నెల రోజులు కూడా కాలేదు. అటువంటి ఆయనకు 5,000 ఇచ్చి ఆదుకున్నాము. ఈ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి ఏమంటాడు, ప్రతి నెల మేడే, సంవత్సరానికి ఒకసారి మేడే వస్తుంది, ఆ మేడేకు మొత్తం ఇవి 50 ఆటోలు రావాలంటాడు. కాకపోతే ఆయన ఒక 10 పైసలు కూడా ఇచ్చేవాడు కాదు. ఆటోకు 200 చొప్పున డీజిల్ పోపించి 40 ఆటోలు ఒకసారి మేడేకి వెళ్ళినాము. అక్కడికి మేడేకి వెళ్తే నాది ఇంత పెద్ద అంత పెద్ద అని చెప్పి 40 ఆటోలు వచ్చినాయని నిరూపించుకుంటాడు. కాకపోతే ఆయన టీ దాపిన పాపాన కూడా పోలేదు. మేము దాచిపెట్టుకునే డబ్బులను బ్యాంకులో అకౌంట్ వెంకటేశ్వర్లు క్యాషియరు, వెంకటశివుడు నేను ప్రెసిడెంట్గా ఉండి ఇద్దరం జాయింట్ అకౌంట్ తీస్తే నా ప్రమేయం లేకుండా, నేను ఊరికాడ పొలం పనులు ఉంటే నా ప్రమేయం లేకుండానే నా జాయింట్ అకౌంట్ మార్పించాడు. ఏమిటి నా జాయింట్ అకౌంట్ మార్పించామంటే అవును మార్పిస్తాము అది ఇది అని చెప్పి జాయింట్ అకౌంట్ మార్పించాడు. మరి జాయింట్ అకౌంట్ మార్పేయడానికి ఆయన ఎవరు? నా సంతకము, నా ప్రణయం లేనిది మార్చడానికి బ్యాంక్ మేనేజర్ ఎవరు? అంటే ఎవరు ఏది మార్చమంటే కూడా మారుస్తాడా ఈ బ్యాంక్ మేనేజరు? అంటే ఆ నాగిరెడ్డి చెప్పిన వాళ్ళకల్లా మారుస్తాడా? ఏమిటి సార్ ఇలా మార్చావు, బ్యాంక్ అకౌంట్ మార్చినావు నా ప్రణయం లేకుండా అంటే, ఎవరో ఒక ఆయన పెద్ద మంచి వచ్చినాడు ఏఐటీసీ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి అంట, ఆయన వచ్చి మార్చమంటే మార్చినంటే, అయితే ఆయన కూడా మార్చమని చెప్తాను, నేను ఒక 20 మందిని వచ్చి మారుస్తావని అడిగిన. దాన్ని మా డబ్బులు 30,000 40,000 బ్యాంకులు ఉన్నాయి, కార్మికుల డబ్బులు, మేము నెల 100 రూపాయలు జమ చేసి దాచిపెట్టుకునే డబ్బులు. ఈ క్రమంలో ఏ పని కూడా చేసడం లేదు. ఆయన వచ్చడము సంవత్సరానికి ఒకసారి 300 సభ్యత్వం కట్టండి అంటాడు, సభ్యత్వం తీసుకుపోతాడు, మా పనులు ఏవి చేసడం లేదు. ఏం చేయని అడిగితే ఏదానికి పలకడు. మొన్న మధ్యకాలంలో ఫారెస్ట్ వాళ్ళు సాక్షి గణపతి కాడ టోల్ గేట్ పెట్టాడు, 20 రూపాయలు ఆటో వాళ్ళకు 20 రూపాయలు అక్కడ పార్కింగ్ ఆపుకుంటే. ఏమిటి సార్ మా లోకల్ ఆటోలు అంటే ఇంతే మేము ఉన్నారు. పోయి ఇదే ఏఐటీసీ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డిని అడిగిన, ఏం సార్ ఇట పని, వాళ్ళు టోల్ గేట్ ఒక వారం కంటిన్యూ అయితే అట్నే అవుతుందంటే నాకు సంబంధం లేదన్నాడు. మన సంబంధం లేని వ్యక్తి సంవత్సరానికి 300 సభ్యత్వం మెట్ట కట్టించుకుంటున్నాడు. ఆ విషయంలో ఏఐవైఎఫ్ నాగరాముడని జిల్లా అధ్యక్షుడు, నంద్యాల జిల్లా అధ్యక్షుడిని నాగరాముని విల్లంతే, నాగరాముడు ధనంజయ ఇద్దరు వచ్చి అక్కడ డిఎఫ్ఓను, ఫారెస్ట్ డిఎఫ్ఓను వాళ్ళని అడిగి అధికారులను అక్కడ ధర్నా నిర్వహిస్తే అప్పుడు శ్రీశైలం ఆటోలు, లోకల్ ఆటోలకు 20 రూపాయలు తీసేయండి అని చెప్పి తీసేసినాడు. సరే ఏ యూనియన్ అయితేనేమి, ఇక్కడ శ్రీశైలంలో 4 యూనియన్లు ఉన్నాయి, వాళ్ళు వచ్చి తీపించినందుకే ఇప్పుడు అందరికీ ప్రశాంతంగా ఉంది కదా. ఎవరెవరు మంచి పని చేసినారు. ఇటువంటి కార్యక్రమాలు నువ్వు ఇక్కడుండి చేయలేని పని నంద్యాల నుంచి వచ్చి వాళ్ళు చేస్తుంటే
ఇప్పుడు మేము ఏం చేసినాము, ఏఐవైఎఫ్ ఆటో యూనియన్ అని చెప్పి స్టిక్కర్లు వేసుకున్నాము. ఏమంటే వాళ్ళు పని చేస్తున్నారు. ఏఐవైఎఫ్ ఆటో యూనియన్ ఆడ పెట్టినాము, కింద పెట్టినాము. ఏఐటీసీ ఆటో యూనియన్ అనేది పైనే ఉంది, మేము దాన్ని కూడా తీసేయలేదు. ఏఐటీసీ పైనే ఉంది, కింద ఏఐవైఎఫ్ అంటే ఆల్ ఇండియన్ యూత్ ఫెడరేషన్. అంటే ఒక ఇదే ఏఐటీసీ ఒక కమ్యూనిస్టు దీంట్లో 54 వర్గాలు ఉన్నాయి. దీంట్లోనే 54 మంది అదే గొడుగు నీడ కిందనే ఉన్నారు. మేము ఎక్కడ పక్క పోయినే లేదు. మీరు ఏఐవైఎఫ్ లేకపోయినారు, మీకు డబ్బులు ఏమంటాడు ఆయన ఏదో మాకు ఇచ్చినట్టు. మేము కార్మికులం అందరము మేము ఏదో జమ చేసుకొని మేము ప్రతి ఒక్కరికి మంచి పని చేస్తుంటే, ఇదే ఇక్కడ దుర్గస్వామి అని ఉన్నాడు. దుర్గస్వామి ఎవరో యాత్రికులు వచ్చి అకస్మాత్తుగా స్కూటీ తగిలిచ్చిపోయినారు. పాపం ఆయన చెయ్యిరిగిపోయింది. చెయ్యిరిగిపోతే ఆటో యూనియన్లో నాకు ఒక 5,000 ఇవ్వండి, నా చెయ్యి కట్టుకున్న దాకా 3 నెలలు అవుతుంది అన్నారు. 3 నెలలు అవుతుందంటే లేదు అటువంటి దానికి ఇయ్యమంటాడు. ఆయన ఏదో మాకు డబ్బులు ఇచ్చినట్టు ఇయ్యమంటాడు. పాప స్వామి ఏం తిప్పలు అన్నాడు, ఏం కథనా చెయ్యిరిపోతే కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఇక్కడ శంకర్ స్వామి ఉన్నాడు. శంకర్ స్వామి మా యూనియన్లో ఒక సభ్యుడు. ఆయన వచ్చేసి కొట్టు బొమ్మల కొట్టు మొత్తం ఖాళీ, మొత్తం బూడిద అయిపోయింది. ఏదో తలావింత సాయం చేస్తాం, ఒక 5,000 యూనియన్ నుంచి ఇద్దామంటే లేదు అటువంటి దానికి ఇవ్వకూడదు అంటాడు. మళ్ళీ ఆయన ఒక జనరల్ సెక్రటరీ. మేమేమి మా సమస్యలు ఏదైనా ఉంటే మా వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళకి సాయం చేయడానికి మేము డబ్బులు పెట్టినాం. అటువంటిది ఆయన చదువుల రామయ్య కాలనీలో ఒక బోర్డు వేయించినాం. ఆ బోర్డుకునే పైపులు ఇక్కడ నుంచి చిట్టిబాబుని అడిగి ఇప్పించుకున్నాం మన వాటర్ హౌస్లో. ఇక్కడ నుంచి ఒకటి పెద్దది రేకులది బోర్డు ఎత్తుకపోయినాం, అన్ని ఫ్రీగానే. దాన్ని చేయడానికి 21,000 తీసుకున్నాడు ఆయన. భాగవతం 21,000 తీసుకున్నాడు ముగ్గురికాడ. నేను లక్ష్మయ్య వెంకటేశ్వర్లు మనిషికి 7,000 ఇచ్చినాం. అది అయ్యేది 5,000 అయితే 21,000 ఏం సార్ అని అడిగిన దానికి నిష్ఠూరము. అదే చదువురామయ్య కాలనీలో ఇంచిన్నర పైపు 3 ఇళ్లకు కుళాయింది. ఇంటింటికి కుళాయి వేపిస్తా, ఇంటికాడ 2,000 వసూలు చేయమన్నాడు. 2,000 10 ఇళ్ల కాడ వసూలు చేసి 20,000 ఆయన చేతిలో పెడితే ఇంచిన్నర పైపు తీసి ½ ఇంచ్ పైపు వేసినాడు ఇంటింటికి. అవి నీళ్లు రావడం లేదు, ఏది రావడం లేదు. కాలనీకి పోతే నన్ను అందరు ఏమన్నా బాగా చేసి శివన్న, ఇటువంటి రామాయణం ఆయనది. ఇక్కడ వచ్చేసి కార్తికేయ ఏజెన్సీ వాళ్ళు 250 మంది ఇదే యూనియన్లోనే ఉన్నారు. సార్ మా జీతాలు పెంచు సార్ అంటే పొద్దుగులు మీ జీతాలు పెంచని అడుగుతారు, మీరు నా మెట్టే ఎక్కొద్దు అని చెప్పి వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడితే వాళ్ళు 250 మంది కార్తికేయ ఏజెన్సీ వాళ్ళు CITలోకి పోయినారు. మళ్ళీ ఈయన ప్రవర్తన ఎంతవరకు సమాపం. ప్రతి ఒక్క పని ఏడదూడి 70 ఏడదూడి మోసమే. అటువంటి మోసం చేసే మంచిని తీసేసి మేము యూనియన్లో కొన్ని మంచి పనులు చేస్తుంటే మా పనులకు విశాలాంధ్ర పేపర్లో నాగిరెడ్డి మొన్న పోలీస్ స్టేషన్ కాడికి పోయి CIకి కంప్లైంట్ ఇచ్చినాం. సార్ ఇట్లా పని మా యూనియన్ డబ్బులు మాకు కావాలి, మేము 5 ఏళ్ళకు ఒకసారి పంచుకోవాలని చెప్పి మేము ఒక 100 రూపాయల స్టాంప్ మీద కూడా ఒక అగ్రిమెంట్ రాసుకొని ఇట్లా చేసుకున్నాము. 5 ఏళ్ళు అయిపోయింది పంచుకోవాలంటే ఆ డబ్బులు పంచుకునే వీలు లేదు అంటాడు. ఏంటికి లేదని చెప్పి CI కాడికి వీళ్ళంపిన. CI కాడికి వీళ్ళంతా ఏమంటాడు, 150 మంది పంచుకోండి అంటాడు. ఇప్పుడు తండ్రికి పుట్టినాడు మా నాన్న అంటాడు, ఎవరో పుట్టడానికి మేమేంటికి, మేము డబ్బులు కట్టుకున్న కాడికి మేము తీసుకుంటాము. ఎంతమంది ఉన్నాం సభ్యులము, 37 మంది ఉన్నాం. డబ్బులు కట్టుకునే వాళ్ళు 37 మంది ఉన్నాం. మా కాడికి తీసుకుంటాం కానీ 150 మందికి పంచండి డబ్బులు అంటాడు. ఆయన ఒక జనరల్ సెక్రటరీ అట్లా మాట్లాడాల్సిన మాటనేనా? ఈ మధ్యకాలంలో నేను మొన్న స్టేషన్ కాడికి వెళ్ళంపి CI కాడికి వెళ్ళంపితే విశాలాంధ్ర పేపర్లో AITC యూనియన్ నుంచి వెంకట శివుడిని బహిష్కరణంట. బహిష్కరణ అన్నప్పుడు వాళ్ళు పెద్ద మంత్రులు జిల్లాధ్యక్షులు వచ్చి నాగిరెడ్డిది తప్ప, శివన్నది తప్ప, ఎవరిది తప్ప అనేది విచారించాలి. విచారించి సరే నాదే తప్పు అనుకో, ఈసారి నీకు ఫస్ట్ తప్పుగా ఒప్పుకుంటున్నాము, మళ్ళీ రెండోసారి ఇటువంటి చేయకనాలి. యానో జిల్లాలో కూకొని ఇట పని శివన్నను బహిష్కరణ చేస్తున్నామంటే వాళ్ళ మొగాలు కూడా ఇంతవరకు నంద్యాల జిల్లా ఏర్పడినాక వాళ్ళ మొగాలు కూడా నాకు తెలియదు. ఎవరు AITC ఆటో యూనియన్ నుంచి వెంకట శివుని బహిష్కరణ అంటే ఈ నాగిరెడ్డి, ఈ దుర్మార్గం పనులు చేసే నాగిరెడ్డిని వాళ్ళు కాసుకొస్తున్నారు. ఒక దుర్మార్గుని ఒక మందిని ముంచేతో ఇట్లా చేసేటప్పటికి వాళ్ళు ఏందో వాళ్ళకే అర్థం కావాలి. విచారించలేనప్పుడు AITC ఆటో యూనియన్ నుండి వెంకట శివుని బహిష్కరణ చేస్తున్నట్టు AITC జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు అంట వీర్ రఘురామమూర్తి, P. సుంకన్న,
తెలిపినారంట. ఆయన రఘురామరావు నంద్యాల జిల్లా నుంచి ఒక్కసారి కూడా ఎవరు శ్రీశైలంలో ఒక యూనియన్ ఉందా ఏఐటీసీ అనేది ఆయన తెలియదు మాకు. ఆ నుంచి ఈయన ఎవరు పి సుంకన్న వీళ్ళు కూకొని కార్యాలయంలో ఈయన నాగిరెడ్డి చెప్పినట్టు ఈయన తానా అంటే వీళ్ళు తందానా అంటారు. వీళ్ళు ఏదైనా కానీ నిజం వచ్చి 10 మందిలో నిరూపించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏది విశాలాంధ్ర పేపర్లు వేసినారు. ఈరోజు నేను కూడా 10 పేపర్లు వేస్తా. ఈ నాగిరెడ్డి అరాచకాలు యా నుంచి ఇంతకుముందు కూడా ఏదో అది ఒక 50,000 బ్లాక్మెయిల్ జరిగిందంట. విలేకరులు తూ అన్నారు. మస్తు కూడా ఆయన రామాయణం చెప్పుకుంటూ పోతే శ్రీశైలం నుంచి తిరుపతి వరకు ఉంది ఆయన రామాయణం, ఆయన భాగవతము. ప్రతి ఒక్కసారి మోసాలే. ఏదన్నా ఉంటే నిజం నిర్భయంగా రండి, ఆఫీస్ కాడికి రండి, దానికంతా వచ్చి తెంచండి. జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అది తేల్చలేని సమక్షంలో భారీ ఎత్తున మా ఆటో యూనియన్ కార్మికులతో భారీ ఎత్తున ధర్నాలు చేయవలసి ఉంటుంది. ఎవరికి తెలియదు. ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు వి రఘురామమూర్తి అంట. ఏ రోజంట వచ్చి శ్రీశైలంలో ఒక యూనియన్ ఉందని పలకరించినవా? ఈయన వచ్చి పి సుంకన్న అంట. పేపర్లలో ఫోటోలకు పోజులు ఇచ్చడం కాదు, డైరెక్ట్ వచ్చి నా తప్పు ఏదుందో నిరూపించు, ఇక్కడే తలగా తీసేసుకుంటా నా తప్పుగా అనుకుంటే. మళ్ళీ తప్పు లేనప్పుడు మీరు పేపర్లకు వేసి దానికేసి మేము కూడా వేస్తాం. ఈరోజు నాగిరెడ్డి అరాచకాలు మస్తుగున్నాయి. శ్రీశైలంలోనే పద్మావతి ఏజెన్సీ వాళ్ళు అందరూ తూ అంటున్నారు. ప్రతి ఒక్కరు శ్రీశైలమ్మ కాదు సున్నిపెండలో వచ్చి విచారించండి, ఆయన భాగవతం చెప్తారు మీకు. అది కట్ చేయి. ఆంధ్ర పేపర్లో విశాలాంధ్ర పేపర్లో మీరు ప్రకటన ఇచ్చారు. ఏఐటీసీ ఆటో యూనియన్ నుంచి వెంకట శివుడు బహిష్కరణ అన్నారు. ఏమిటికి బహిష్కరణ మీరు నాకు చెప్పాలి. తప్పు చేయనప్పుడు బహిష్కరణ అంటే మిమ్మల్ని కూడా జిల్లా అధ్యక్షులు ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు వి రఘురామమూర్తి, పి సుంకన్న జిల్లా నాయకుల నుంచి బహిష్కరణ చేస్తున్నట్టే మీరు తప్పు చేయండి, మీరు ఒప్పుకోలేరు కదా. నేను అలా తప్పు చేయలేదు, నేను కూడా ఒప్పుకోను. మీరు రావాలి, ఈ వారం లోపల వచ్చి మీరు ఏదో సమస్య తెరచకపోతే నంద్యాల ఆఫీస్ కానీ భారీ సంఖ్యలో ధర్నా చేస్తాను నేను కూడా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? 180 కిలోమీటర్లు నంద్యాలలో ఉన్నారు. అమెరికాలో ఉంటే ఆవులే వీసా దొరకకుంది అనుకోవచ్చు. ఆయన ఒక ఫోన్ చేసి ఒక లంచగొండి ఫోన్ చేస్తే మీరు ఏ విధంగా నన్ను బహిష్కరణ చేస్తున్నారు? వచ్చి విచారణ చేయాలి, విచారణ చేసి బహిష్కరణ చేయండి. ఇది కనుక మీరు చర్చలు తీసుకోకపోతే జిల్లా నాయకులు నాగరాముడు వాళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా చేసి 20 రూపాయలు టోల్ గేట్ తీపించేప్పుడు మీకేమైంది? జిల్లా నాయకులు అంటే ఊగా సంవత్సరానికి 300 సభ్యత్వం కట్టాలంటే మీరు ఒక పని కూడా చేయండి. ఏ విధంగా కట్టాలి? మేము పనులు చేయండి, కార్మికుల మెప్పులు మన్నన పొందండి, చేయండి. కానీ మీరు ఇలా ఊగా బహిష్కరణ అది ఇదంటే అందరూ బహిష్కరణ ఇస్తారు. ఈరోజు నేను ఛానల్కి ఇస్తున్నా, మీరు నా పేపర్కి వేసినారు, ఈరోజు ఛానల్లో రిలీజ్ చేస్తా. దాన్ని వచ్చి మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఏఐటీసీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఫస్ట్ ఇక్కడ 100 మందిని ఇక్కడ ప్రూవ్ చేసి ఆ ఏఐటీసీ అనేది శ్రీశైలంలో లేదు, దాన్ని స్థాపించిందే వెంకట శివుడు. ఈరోజు మీరు ఏఐటీసీ చేయలేని పని ఏఐవైఎఫ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఏఐవైఎఫ్ అని పెట్టుకున్నాము. ఏఐవైఎఫ్ కింద ఉంది, ఏఐటీసీని పోగొట్టాల. ఏఐటీసీ ఆటో యూనియన్ పైనే ఉంది. ఫస్ట్ అది పెట్టుకున్నాక ఏఐటీసీ పెట్టుకున్నాకనే కింద ఏఐవైఎఫ్ శ్రీశైల దేవస్థానం అని పెట్టినాము. అంతవరకే కానీ దానికి మాది యూనియన్ కాదు అది ఇదని చెప్పడము స్వభావం కాదు. ఎవరో చెప్పిన మాటలకు మీరు కూడా ఇలా పేపర్ స్టేట్మెంట్స్లో మీకు కూడా స్వభావం కాదు. ఏ ఆధారంగా నన్ను బహిష్కరణ చేసినారు? ఏఐటీసీ యూనియన్ నుంచి వెంకట శివుడు బహిష్కరణ ఏ ఆధారాలు మీకు దొరికినాయి కాబట్టి మీరు బహిష్కరణ చేశారు. ఇలాగే జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు కూడా దీనిపై స్పందించి చర్చలు తీసుకొని తొందరగా ఇది పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను.